ఒకప్పుడు ఒక గ్రామంలో ఓ మంచి ఆవు ఉండేది. ఆ ఆవు చాలా శాంతంగా ఉండేది. ప్రతిరోజూ అడవికి వెళ్లి గడ్డి మేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేది. ఒకరోజు ఆవు అడవిలో గడ్డి మేస్తూ ఉండగా అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. పులి గట్టిగా అరిచింది. ఆవు, నిన్ను నేను తినేస్తాను. ఆవు చాలా భయపడింది. పులిరాజా, నా ఇంట్లో చిన్న దూడ ఉంది. దానికి చివరిసారి పాలు ఇచ్చి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను తినండి. పులి నవ్వుతూ చెప్పింది. నువ్వు వెళ్ళి మళ్ళీ వస్తావా? నేను ఎలా నమ్మాలి? ఆవు సమాధానం చెప్పింది. నేను అబద్ధం చెప్పను. పులి కొద్దిసేపు ఆలోచించి, సరే, వెళ్ళిరా, కానీ తప్పకుండా తిరిగి రావాలి అని చెప్పిందా. ఆవు ఇంటికి వెళ్ళింది. దూడకు ప్రేమగా పాలు ఇచ్చింది. దూడ అడిగింది, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆవు జరిగిన విషయం మొత్తం చెప్పింది. దూడ వెంటనే చెప్పింది, అమ్మా, నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. నేను కూడా వస్తాను. ఇద్దరూ కలిసి అడవికి వెళ్లారు. పులి అక్కడే ఎదురుచూస్తూ ఉంది. ఆవును చూసి ఆశ్చర్యపోయింది. నిజంగానే తిరిగి వచ్చావా? ఆవు తల ఊపింది. అప్పుడు దూడ ముందుకు వచ్చి ఇలా చెప్పింది. పులిరాజా, ముందు నన్నే తినండి. నా అమ్మను వదిలేయండి. పులికి చాలా ఆశ్చర్యమేసింది. ఆవు నిజాయితీ, దూడ ప్రేమ చూసి పులి మనసు మారిపోయింది. పులి ఇలా చెప్పింది. మీ ఇద్దరి ప్రేమ, నిజాయితీ చూసి నాకు ఆనందంగా ఉంది. మీరు వెళ్ళండి. నేను మీకు ఏమీ చేయను. ఆవు, దూడ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాయి.